ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబం విద్య వైద్యం రాజకీయం పేరుతో కోట్లు దండుకుంటున్నారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. దూలపల్లిలోని తన నివాసంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారులకు నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని రోహిత్ హెచ్చరించారు. మరి ఇవాళ కొంతమంది తెలిసి తెలవని వాళ్ళు అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో ఇవాళ అన్ని కూడా పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే మేము ప్రజల తరఫున విద్యార్థుల తరఫున నిలబడితే మాది పొలిటికల్ అజెండా అంటా ఉన్నారు. మీకు అంటే మీ కుటుంబానికి మీకు పాలిటిక్స్ అంటే వేరే డెఫినేషన్ ఉండొచ్చు. మాకు మాత్రం ప్రజల తరఫున నిలబడాలా, విద్యార్థుల కోసం పోరాటం చేయాలా, విద్యార్థులకు మంచి అయ్యే విధంగా పనిచేసేదే మరి పాలిటిక్స్ అని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అదే విధంగా ఇవాళ మరి తెలుగు రానోళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇవాళ మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాను. మొన్న వాళ్ళు ఏమంటారు, రౌడీయిజం అంటారు. అంటే మీరు తొడలు కొడితే హీరోయిజమా? అంటే అదే మేము ప్రజల కోసం పోరాడితే, స్టూడెంట్స్ కోసం పోరాడితే మాది రౌడీయిజమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు చేస్తే వ్యాపారం, మేము చేస్తే వ్యభిచారం అన్నట్టు మరి వాళ్ళ తీరు ఉంది అని చెప్పి మరి మీ మీడియా మిత్రులకు